టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలు అటు బుల్లితెరపై కూడా ప్రసారమవుతున్న సీరియల్స్లో నటిస్తూ వస్తున్నారు. అందులో ఒకరు ఆమని. మావి చిగురు వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీలలో నటించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి మెల్లగా దూరమైంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి గురించి ఓ నిజాన్ని బయటపెట్టింది. వీరిద్దరి మధ్య ఏవైనా గొడవలు జరిగాయా అన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య తెలుగు సినిమా యాక్టర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ యాక్టర్లు ఇస్తున్న ఇంటర్వ్యూ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పటి హీరోయిన్ ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె తన పర్సనల్ విషయాల గురించి బయటపెట్టారు. అంతేకాదు, సినిమాలకు కొద్ది రోజులు దూరం అవటానికి కారణాన్ని వివరించారు. ఈ క్రమంలో చిరంజీవి సినిమాని వదులుకోవటానికి ఏం జరిగిందో అన్న విషయాన్ని బయటపెట్టారు. ఆమని మాట్లాడుతూ, మావి చిగురు సినిమాలో నా నటనకి చాలామంది ఆకర్షితులయ్యారన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత నాకు వరుసగా ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవి నటిస్తున్న రిక్షా ఓడు సినిమా కూడా నాకు ఆఫర్ వచ్చిందని ఆమని చెప్పింది. సౌందర్య ఫోన్ చేసి నాకు ఈ విషయాన్ని చెప్పటంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ నన్ను అనుకున్న ప్లేస్లో హీరోయిన్ నగ్మాని తీసుకున్నారు. తర్వాత ఏం జరిగిందని మా మేనేజర్ని కనుక్కుంటే ఆ సినిమా డైరెక్టర్ మారారని చెప్పటంతో నేను సైలెంట్ అయిపోయానని ఆమెని బయటపెట్టారు. చిరంజీవికి ఆమెకి ఎటువంటి గొడవలు లేవని, జరిగిన విషయం ఇది అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక హీరోయిన్ ఆమని వివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవటంతో ఆ తర్వాత ఆమని వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమా ఆఫర్స్ తలుపు తట్టాయి. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రామ్ గోపాల్ వర్మ చిత్రం మధ్యాహ్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమెని సినిమాల్లో కీలక పాత్రలో నటించడంతో పాటు ఇటు బుల్లితెరపై పలు సీరియల్స్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.